శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా మన పెద్దలు పూర్వీకులు ఏ విధంగా ఆచరించేవారో అదే విధంగా ఈ పూజా విధానం అనేది ఉంటుందండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పూజలో అమ్మవారి పూజకు ముఖ్యంగా కావలసిన పూజా సామాగ్రి ఇంకా పూజా విధానం గురించి చెప్తున్నాను. అమ్మవారి పూజలంటే ఎక్కువ హంగు ఆర్భాటాలకు పోయి పూజకు అవసరం లేనివి కూడా కొని పూజను అయితే నిర్వహిస్తూ ఉంటారు చాలామంది. అలా అనవసరపు ఖర్చులు కూడా అమ్మవారికి నచ్చవండి. అలా మీరు అనవసరపు ఖర్చులతో అమ్మవారికి పూజ చేసిన అమ్మవారు సంతోషించరు. చాలామంది ఈ పూజలు వ్రతాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే పూజా సామాగ్రికి పూజకు అయ్యే ఖర్చుకి చాలా భయమేస్తుందండి. బయట చాలా కాస్ట్ అయితే ఉంది. అందుకని ఈ పూజను నేను సపరేట్గా లేని వారికి, అంటే ఇంత ఖర్చుతో మేము పూజ నిర్వహించుకోలేము అని అనుకునే వారికి ఈ విధంగా పూజను అయితే చేసి చూపిస్తున్నాను. ఇలా మనం అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మనకి పూజ అయితే పూర్తవుతుంది. అమ్మవారికి మనం ఎన్ని డబ్బులు పెట్టి పూజ నిర్వహించామనేది కాదండి, మనం ఎంత భక్తిగా శ్రద్ధగా అమ్మవారికి పూజ నిర్వహించామనేదే అమ్మవారు చూస్తారు. మీరు నైవేద్యాలు 10 రకాలు చేసి అమ్మవారికి పూజ చేసినా మీకు భక్తి లేకపోతే ఆ పూజ వ్యర్థం. అదే మీరు పూజలో ఒక్క నైవేద్యమే నివేదించి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి చూడండి, ఆ పూజా ఫలితం అనంతం. ఎవరో పూజ గ్రాండ్ గా చేశారని మనము అదే విధంగా చేయాలని అప్పు చేసి పూజ చేయవద్దండి. పూజలో అమ్మవారి కలశానికి అలంకరించడానికి లక్ష్మీ కాసు కొనలేని స్థితిలో ఉన్నామంటే కొనకుండా మీరు అమ్మవారికి పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి ఈ ఆభరణాన్ని అలంకరించండి, సరిపోతుంది. మేము చీర కూడా అమ్మవారికి పెట్టలేమండి తాంబూలంలో అనుకునేవారు బ్లౌజ్ పీస్ పెట్టండి, బ్లౌజ్ పీస్ కూడా పెట్టలేమనుకునేవారు ఆకు వక్క పళ్ళే మీరు అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. అమ్మవారు సంతోషంగా ఆ తాంబూలాన్ని స్వీకరిస్తుంది. అమ్మవారికి పూజ మీకు ఉన్నంతలోనే చేసుకోండి. అమ్మవారు సంతోషించి నెక్స్ట్ సంవత్సరం మీకు పూజలకి అమ్మవారు అన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ వీడియోలో నేను ఈ వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చాలా సింపుల్ గా, అంటే లక్ష్మీ కాసు కానీ అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి చీర కానీ 10 రకాల నైవేద్యాలు కానీ 10 రకాల ఫ్రూట్స్ కానీ ఇలా ఏమీ కూడా లేకుండా సింపుల్ గా పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది చూపిస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి అమ్మవారి ఫోటో లేకపోయినా కూడా మనం ఈ పూజను నిర్వహించుకోవచ్చు. పూజలో మనకి అందరికీ కలసం పెట్టుకునే ఆచారం ఉంటుంది. కలసం పెట్టుకునే ఆచారం ఉన్నవారు పూజలో తప్పనిసరిగా కలసం పెట్టుకుని కలసంలోకే మీరు అమ్మవారిని ఆవాహనం చేసుకుని ఈ కలసంలోనే అమ్మవారు ఉన్నట్టుగా భావించి మీరు పూజ నిర్వహించుకోవాలి. ఒకవేళ మీకు పూజలో కలసం పెట్టుకునే ఆచారం లేదు, మా దగ్గర అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కూడా లేదు, మేము ఏం చేయాలని చాలా మందికి డౌట్ రావచ్చండి. అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా, కలసం పెట్టుకునే ఆచారం ఉన్నా లేకపోయినా కొద్దిగా చిన్న పసుపు ముద్దను తీసుకుని ఆ పసుపు ముద్దకి నుదుటున్న కుంకుమ పొట్టు పెట్టి ఈ పసుపు ముద్దనే మీరు లక్ష్మీదేవి అమ్మవారిగా భావించి అమ్మవారికి పూజ చేసుకోండి. ఈ విధంగా కూడా మీరు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన ఆ వ్రత ఫలితం తప్పకుండా మీకు కలుగుతుందండి. కాబట్టి అమ్మవారి ఫోటో లేదని, విగ్రహం లేదని, కలసం పెట్టుకునే ఆచారం లేదని, అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి చీర లేదని, బ్లౌజ్ పీస్ లేదని, ఇంకా లక్ష్మీ కాసు లేదని, ఇలా ఇవి లేవు అవి లేవు అని మీరు పూజ చేయడం మానవద్దండి. శ్రావణ పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవాలి. ఈ రోజు మీకు ఈ వ్రతం ఆచరించుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఈ వ్రతం ఆచరించవచ్చు. పెళ్ళైన వారు కానీ కానివారు కానీ ఎవరైనా సరే చేయవచ్చు. పూర్వసవాసనలు అయితే మీరు పూజలో కలసం పెట్టుకోకుండా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోకుండా నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. 5వ నెల దాటిన గర్భిణీ స్త్రీలు అమ్మవారి ఫోటో దగ్గర ఒక పుష్పం ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ సమయంలో మీరు పూజలు వ్రతాలు చేయకుండా ఉంటేనే మంచిది. అమ్మవారి నామస్మరణ చేసుకోండి, దానికి మించింది ఏమీ లేదు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మా ఇంట్లో ఉన్న పెద్దవారు పూర్వీకులు ఎప్పుడూ ఆచరించలేదు, మేము ఆచరించుకోవచ్చా అని అంటే మీరు తప్పకుండా ఆచరించుకోవచ్చండి. ఈ సంవత్సరం ఆచరించుకోవచ్చు. పెళ్ళైన వారైతే పెళ్ళైన మొదటి సంవత్సరం ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. మొదటి సంవత్సరం కుదరకపోతే 3, 5 ఇలా బేసి సంఖ్యలో ఉన్న సంవత్సరాల్లో మీరు ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. ఒకవేళ మీకు పెళ్ళై 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వ్రతం ఎప్పుడైనా సరే ఆచరించుకోవచ్చు. ఇంక ఈ వ్రతం ఆచరించుకోవడానికి ముఖ్య నియమం వచ్చేసి, ఈ వ్రతం మనం ఆచరించుకోవాలనుకునేటప్పుడు మన ఇంటి పెద్ద యొక్క అనుమతి తీసుకుని వ్రతం ఆచరించుకోవాలి. అంటే భర్త అనుమతి కానీ తండ్రి అనుమతి కానీ తీసుకుని ఈ వ్రతం ఆచరించండి. ఇంకా ఈ వ్రతానికి కావలసిన ముఖ్య పూజా సామాగ్రిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి. అమ్మవారి ఫోటో ఉంటే తీసుకోండి. మామిడి ఆకులు,
2 కొబ్బరికాయలు, అరటి పళ్ళు, అమ్మవారి పూజలో తప్పనిసరిగా తోరగ్రంథి పూజ చేసుకుంటాం కాబట్టి 3 తోరాలు, ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదువులకి. అలాగే పసుపు గౌరమ్మ గణపతులను తయారు చేసుకోండి. ఇంకా 3 బ్లౌజ్ పీసులు తీసుకోండి. ఒకటి కలసం పైకి, ఒకటి పీఠం పైకి, ఒకటి అమ్మవారికి సమర్పించడం కోసం. ఒత్తులు, దీపారాధనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు. అలాగే మనం తోరం తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారం, నైవేద్యాలు, బియ్యం, కలస చెంబు, పూజా సామాగ్రి. అమ్మవారికి నివేదించడం కోసం ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష పళ్ళు తీసుకోండి. అలాగే ధూపం కోసం అగరబత్తులు కానీ, సాంబ్రాణి కప్స్ కానీ, లేదంటే సాంబ్రాణి పొడి, గుగ్గిలం పొడి తీసుకోండి. అమ్మవారి వ్రతకథా పుస్తకం, గాజులు, వస్త్రమాలలు, తమలపాకులు, పుష్పాలు, బియ్యం పిండి, అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకోవడానికి ఒక పూజా పీట, ఇవి ఉంటే సరిపోతుందండి పూజకి. ఇప్పుడు వ్రతం ఎలా ఆచరించుకోవాలి అనేది చూద్దాం. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఈ రోజు చిరిగిన వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఆ తర్వాత ముందుగా మన ద్వారబంధాన్ని, గడపను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని, మామిడి తోరణాలతో ఇంటిని అందంగా అలంకరించుకుని ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. గడపకు కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి, నైవేద్యం సమర్పించి, తాంబూలం సమర్పించి, కర్పూర నీరాజనం సమర్పించాలి. ద్వారలక్ష్మి పూజ సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలి. తర్వాత నిత్య పూజ, తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి మనం పూజ వ్రతంలో ఆచరిస్తాం కాబట్టి తప్పకుండా పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీఠం మీరు పూజా మందిరంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా ఎక్కడైనా ఈశాన్య మూలలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పీఠం ఏర్పాటు చేసే చోట ముందుగా గోమయంతో కానీ, పసుపుతో కానీ అలికి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని, ఆ తర్వాత ఒక పీట కూడా తీసుకుని ఆ పీటకు పసుపు రాసి బియ్య పిండి, కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని పీటను అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ పీట పైన ఏదైనా వస్త్రం ఉంటే పరచుకోవచ్చు. నలుపు రంగులో ఉన్న వస్త్రం కాకుండా ఏ రంగులో ఉన్న వస్త్రమైనా మీరు పీట పైన వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఈ పీట పైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యం పోసి, బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమను ఉంచి, ఇప్పుడు అమ్మవారి చిత్రపటం ఉంటే తీసుకుని అమ్మవారి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి, వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు అమ్మవారిని తామర పువ్వులతో, కలువ పువ్వులతో అలంకరిస్తే మంచిది. పూజలో కలసం పెట్టుకునే ఆచారం ఉన్నవారు 2 తొడిమి తీసేసిన తమలపాకులు కానీ, లేదంటే ఇత్తడి, రాగి, వెండి ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లోకి 3 గుప్పిళ్ళ వరకు బియ్యం పోసి, బియ్యం పైన కొద్దిగా పసుపు, కుంకుమలు, అక్షింతలు ఉంచి, ఇప్పుడు ఒక రాగి, ఇత్తడి, వెండి చెంబు తీసుకుని ఈ చెంబుకు కూడా పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ చెంబుకి తొడిమి తీసేసిన తమలపాకుతో కానీ, పసుపు కొమ్ముతో కానీ కంకణం కట్టుకుని బియ్యం పైన పెట్టుకోవాలి. కలసం పెట్టుకోవడం కోసం స్టీల్ చెంబు కానీ, జర్మన్ సిల్వర్ తో చేసినటువంటి చెంబు కానీ ఉపయోగించకూడదు. మీ దగ్గర రాగి, వెండి, ఇత్తడి చెంబులు లేకపోతే మట్టి కుండలోనే మీరు ఈ కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా పూజలో అమ్మవారి చిత్రపటానికి, కలసానికి అలంకరించడం కోసం బంగారు ఆభరణాలు, ఇంకా పంచలోహాలతో చేసిన ఆభరణాలు లేకపోతే పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి ఈ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించండి. పూజలు ఇలా అమ్మవారి దగ్గర మామిడాకులు కూడా పెట్టుకోండి. పూజలో చాలా మంది బియ్యం వేసుకుని కలసం పెట్టుకుంటూ ఉంటారండి. కొద్దిమంది వాటర్ వేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. పూజలో కలసం పెట్టుకునేటప్పుడు వాటర్ వేసుకుని పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు ఈ కలసం పెట్టుకున్న చెంబులోకి సగం వరకు శుద్ధ జలం పోసుకోవాలండి. ఈ వాటర్ మనం వాడింది కాకుండా, అంటే వంటల్లో వాడింది కాకుండా అప్పటికప్పుడు ట్యాప్ నుండి పట్టిన వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కలస చెంబులోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, 3 రకాల పుష్పాలు, ఒక చిల్లర నాణెం, కొద్దిగా వట్టివేరు, కొద్దిగా పచ్చకర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ మెదుపుకుని వేసుకోండి. ఆ తర్వాత మామిడి కొమ్ము ఉంటే పెట్టుకోండి, లేదంటే 5 తమలపాకుల్ని ఈ విధంగా కాడలు బయటకు వచ్చే విధంగా తొడిమిల లోపల ఉండే విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకి పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని కలసం పైన ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దీనికి కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని కొబ్బరికాయ పైన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ కలసాన్ని పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి, వస్త్రమాలలతో, బంగారు ఆభరణాలతో కానీ, పంచలోహాలతో చేసినటువంటి ఆభరణాలతో కానీ అలంకరించుకోండి. ఇవేమీ లేకపోతే పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి ఈ ఆభరణంతో అలంకరించుకోండి. ఆ తర్వాత ఈ కలసాన్ని మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకోండి. మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా ప్రథమ పూజ అందుకునేది పసుపు గణపతి కాబట్టి పసుపు గణపతిని కూడా పూజలో పెట్టుకోండి. అలాగే పసుపు గౌరమ్మని కూడా ఈ విధంగా పూజలో పెట్టుకోండి. ఇలా అమ్మవారి దగ్గర 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకోండి. పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2 దీపాలు పెట్టుకోండి పూజలో. ఇలా ఇత్తడి కుందుల్లోనైనా మీరు దీపాలు పెట్టుకోవచ్చు, లేదంటే కొత్త మట్టి ప్రమిదల్లోనైనా మీరు ఈ దీపారాధన చేయవచ్చు. ఇంకా అమ్మవారికి మనం నివేదించే నైవేద్యాలు, తాంబూలం ఇవన్నీ కూడా పూజలో పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇలా ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు ఆచరించేటప్పుడు పూజ ప్రారంభించిన తర్వాత అస్తమాను కూడా పైకి లేవకూడదు. అందుకని ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇంకా మనం పూజలో కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా
చేయకపోయినా తోర గ్రంథి పూజ తప్పనిసరిగా చేయాలండి. అందుకోసం పూజలో తప్పనిసరిగా తోరాలను కూడా పెట్టుకోండి. అలాగే మనం అమ్మవారికి వ్రతం చేసుకుంటున్నాము, తప్పకుండా వ్రతకథ కూడా పూజలో చదువుకోవాలి. అందుకని వ్రతకథ పుస్తకాన్ని కూడా పూజలో పెట్టుకోండి. ఇలా పూజలో పెట్టినటువంటి పసుపు గణపతిని ఇంకా దీపారాధన కుందుల్ని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. పూజకు ఈ పూజా సామాగ్రి అయితే సరిపోతాయండి. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసి ఈ దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు ఈ దీపం దగ్గర ఉంచి ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పూజలో తప్పనిసరిగా ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతల పుష్పాలు పంచపాత గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన, మనపైన, ఇంకా పూజకు ఉపయోగించే వస్తువులన్నిటిపైన కూడా చిలకరించుకోవాలి. ఇప్పుడు గణపతి పూజ నిర్వహించుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. అంటే 16 ఉపచారాలతో గణపతిని పూజించాలి. ప్రతి ఉపచారం చెప్పేటప్పుడు గణపతికి ఆ ఉపచారానికి సంబంధించిన పూజా ద్రవ్యాలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అని, శ్రీ గణేశాయ నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ, పాలు కానీ, అరటిపళ్ళు కానీ, ఏవైనా పండ్లు కానీ స్వామివారికి నైవేద్యంగా నివేదించాలి. తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారం అన్ని కూడా చేసుకుని 2 అక్షింతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి మళ్ళీ ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలశారాధన చేసుకుని ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. అమ్మవారికి కూడా షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. ఈ రోజు అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిది. షోడశోపచార పూజ నిర్వహించుకోలేమనుకునేవారు పంచోపచారాలతో పూజ నిర్వహించారు. షోడశోపచార పూజ మంత్రాలతో సహా ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 16 ఉపచారాలంటే ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, ఉపవీతం, గంధం, అక్షతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఆచమనీయం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణం, నమస్కారం. ఈ విధంగా 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. ప్రతి ఉపచారం వచ్చేటప్పుడు ఆ ఉపచారానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించుకునేటప్పుడు అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేసుకోవాలండి. ఇంకా అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవాలి. అలాగే అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారికి తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ, పసుపు రంగు పుష్పాలతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఇలా ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో కూడా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి ఎక్కువగా సుగంధభరితమైన పుష్పాలతో పూజ చేస్తే మంచిది. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు ఎన్ని నైవేద్యాలైనా నివేదించవచ్చండి. ఎక్కువ నైవేద్యాలు తయారు చేసి అలసట వచ్చేసి పూజ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండే కంటే 2-3 నైవేద్యాలు లేదంటే ఒక 5 రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదించి పూజ ప్రశాంతంగా భక్తిగా మనస్సు పెట్టి చేసుకోండి, మంచిది. అమ్మవారు క్షీర సముద్ర రాజతనయ కాబట్టి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలు నివేదించండి. అలాగే అమ్మవారికి బియ్యం అంటే అన్నంతో చేసినటువంటి నైవేద్యాలు కూడా నివేదించండి, మంచిది. అమ్మవారికి నివేదించడానికి నైవేద్యాలు ఏమీ కూడా మేము చేయలేమనుకునేవారు చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా నానబెట్టిన శనగలు, ఇంకా పాలు, బెల్లం ముక్క ఇలా వేటినైనా నివేదించవచ్చండి. ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఈ వేటినైనా కూడా మనం అమ్మవారికి నివేదించవచ్చు. ఇన్ని నైవేద్యాలే నివేదించాలని ఎక్కడా లేదు. అయితే మీరు ఆవు పాలు ఈరోజు అమ్మవారికి నివేదిస్తే మంచిది. ఆవు పాలలో నీళ్లు కలపకుండా పాలు వేడి చేసి అందులో కొద్దిగా బెల్లం తురుము అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసి ఈ పాలను నివేదించండి, చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు తప్పకుండా ఒక గ్లాస్తో మంచి నీటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగే అమ్మవారికి ఇప్పుడు తాంబూలం సమర్పించాలి. తాంబూలంగా ఆకు, వక్క, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, 3 గుప్పిళ్ళు నానబెట్టినటువంటి శనగలు, తోరం ఇవన్నీ కూడా మీరు అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చండి. అంటే మీరు బ్లౌజ్ పీసు, చీర పెట్టే శక్తి స్తోమత ఉంటే పెట్టి ఇవ్వండి, లేదంటే వీటినే మీరు అమ్మవారికి తాంబూలంగా ఇవ్వవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించండి. రోజు కొబ్బరికాయ తప్పకుండా నివేదించాలి. ఆ తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించండి. అమ్మవారికి సాంబ్రాణి
సాంబ్రాణి గుగ్గిలంతో వేసిన ధూపం అంటే చాలా ప్రీతి అండి. అందుకని గుగ్గిలం సాంబ్రాణి పొడితో ధూపం చూపించండి. తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుని 2 అక్షింతలు పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ వ్రతంలో పూజ కలశానికి నిర్వహించుకోవాలండి. కలశం పెట్టుకున్న వారు, కలశం పెట్టుకోని వారు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ లేదంటే పసుపు ముద్ద పెట్టుకున్నాం కదండి, పసుపు ముద్ద దగ్గర కానీ మీరు పూజ నిర్వహించుకోవాలి. ఇప్పుడు పూజలో మనం తోరాలు పెట్టుకున్నాం కదండి. ఈ తోరాలు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అని అంటే, ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకుని 9 పోచలు పోసుకుని దారానికి ఎక్కడా కూడా తడి పొడి లేకుండా పసుపు రాసుకుని 9 రకాల పుష్పాలతో 9 ముడులు వచ్చే విధంగా పూజ కోసం తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. తోరం కట్టుకోవడానికి ఎక్కువ పువ్వులు లభించకపోతే 3 ముడుల్లో పువ్వులు పెట్టి మిగిలిన ముడులు మీరు ముడుల్లా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఒక ముడిలో మీరు పుష్పం పెట్టి మిగిలినవన్నీ కూడా ముడులు వేసేసుకోవచ్చు. మీరు ఎలా అయినా తోరాన్ని సిద్ధం చేసుకోవచ్చండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి తోరానికి ప్రతి ముడి దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలి. ఆ తర్వాత తోర గ్రంథి పూజ ఉంటుంది. ప్రతి గ్రంథి దగ్గర కూడా అక్షింతలతో పూజ చేసుకోవాలి. తోర గ్రంథి పూజ పూర్తయిన తర్వాత తోరాన్ని తీసుకుని మన కుడి చేతికి కట్టుకోవాలి. తోరాన్ని మనమైనా కట్టుకోవచ్చు, ఇంట్లో పెద్దవారి చేతైనా, భర్త చేతైనా, ఎవరి చేతైనా కట్టించుకోవచ్చు. ఈ తోరాన్ని ఈ రోజంతా కూడా మన చేతికే ఉంచుకోవాలండి. మనం అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించినప్పుడు ఈ తోరాన్ని కూడా తీసి మనం నిర్మాల్యంలో వేసేయవచ్చు. కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతకథ ఉంటుందండి. వ్రతకథ అంతా కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అక్షింతలను కళ్ళకు అద్దుకుని కొన్ని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మరికొన్ని అక్షింతలు ఉంటాయి కదండి, వాటిని మన శిరస్సు పైన, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరి శిరస్సు పైన కూడా వేసుకోవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారికి హారతి ఇస్తూ అమ్మవారి హారతి పాటలు ఏవైనా ఉంటే పాడుకోవచ్చు. ఇప్పుడు 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్నటువంటి బాధలు, కోరికలు అన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకోండి. అలాగే పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని నేను ప్రతి సంవత్సరము కూడా ఆచరించే విధంగా నాకు ఆ భాగ్యాన్ని అందించు తల్లి అని అమ్మవారికి చెప్పుకోండి. ఈ విధంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం రోజు పూజించుకోండి. ఈ సంవత్సరం నేను అమ్మవారికి ఈ విధంగా సింపుల్ గా పూజ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు కూడా నా అలాగే ఈ విధంగా సింపుల్ గా పూజ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ లో చెప్పండి. ఈ విధంగా మనం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోండి. ఈ సంవత్సరం మనకి ఈ వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్ర సమయంలో మనకి పౌర్ణమి తిథి వచ్చిందండి. చాలా విశేషమండి. రాత్రికి మీరు లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. అమ్మవారి దగ్గర దీపారాధన చేసి పూజ చేసుకుని అమ్మవారికి ఏదో ఒక చిన్న నైవేద్యం సమర్పించి లలితా పారాయణ చేసుకోండి. ఎవరికైనా ముత్తైదువులకి వాయనం సమర్పించుకుందాము అనుకుంటే ఈరోజు మీరు పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇచ్చుకోవచ్చండి. ఎంతమంది ముత్తైదువులకైనా మీరు వాయనం ఇచ్చుకోవచ్చు. మేము ఎంతమందికి కూడా ఇవ్వలేమండి, కనీసం ఒక్కరికి కూడా వాయనం ఇవ్వలేమనుకున్నా కూడా ఏం పర్వాలేదండి. మీరు అమ్మవారికి పూజలో ఎలాగో వాయనం ఇస్తారు కాబట్టి మిగిలిన ముత్తైదువులకి ఇచ్చుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా పూజ చేసుకున్నప్పుడు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదండి. మీరు పౌర్ణమి పూజను కూడా సాయంత్రం నిర్వహించేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే ఉదయం మీరు అమ్మవారికి పూజ సింపుల్ గా చేసుకుని అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించుకోవచ్చు. పీఠం కదిలించిన తర్వాత కలశం పైన పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా మనమే ఉపయోగించుకోవాలండి, ఎవ్వరికీ ఇవ్వకూడదు. పసుపు గణపతిని, పసుపు గౌరమ్మని మాత్రం వాటర్లో కలిపేసి ఎవరో తొక్కని చోట వేసేయండి. లేదంటే పసుపు గణపతిని ముఖానికి, తాలిబట్టుకి రాసుకోవచ్చు, చాలా మంచిది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి కొంగు బంగారమే అమ్మవారు నిలుస్తారండి. మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా అమ్మ ప్రసాదిస్తుంది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.